ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి నివేదిక అందజేశారు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీగా పంట ఆస్తి నష్టం జరిగిందని వివరించిన రేవంత్ రెడ్డి కేంద్రం తగిన సాయం అందించాలని కోరారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేట్ స్కూల్స్ కు ఆర్థిక సహాయం అందించాలని నిర్మలా సీతారామన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. నార్త్ బ్లాక్లోని ఆమె కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టంపై ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి నివేదిక అందించారు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట ఆస్తి నష్టం జరిగిందని వివరించిన రేవంత్ రెడ్డి కేంద్రం తగిన సాయం అందించాలని కోరారు. మరోవైపు తెలంగాణలో సుమారు 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. రాష్ట్రంలోని 105 శాసనసభ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే 4 పాఠశాలల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మిగతా పాఠశాలలకు సంబంధించి టెండర్లు ముగిశాయన్నారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, 2.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పాఠశాలలో చదువుకునే అవకాశం లభిస్తుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అత్యాధునిక వసతులు, ల్యాబ్లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి 21,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందని వివరించారు. అలాగే రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు 9,000 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గత ప్రభుత్వం ఇష్టారీతిగా అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చిందని, వాటి చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారిన నేపథ్యంలో వాటి రీస్ట్రక్చరింగ్ కు అనుమతించాలని నిర్మలా సీతారామన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లురవి, పోరిక బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.